హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. నేను చెప్పిన కొలతలతో మీరు శనగకాయ ముద్దలు ట్రై చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక తినడానికి, స్కూల్కి ఎత్తుకోవడానికి స్నాక్స్ లేవని ఈరోజు అయితే శనగకాయ ముద్దలు చేశాను. అంటే ముద్దలు కాదలేండి, బర్ఫీలు, చిక్కీలు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని బాండలు బాగా కాగిన తర్వాత 4 కప్పులు అయితే శనగకాయ విత్తనాలు వేసుకుంటున్నానండి. గ్రామ్స్ ప్రకారంగా అయితే 600 గ్రాములు శనగకాయ విత్తనాలు వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ చేస్తే 2 రోజులకే అయిపోతున్నాయని కొంచెం ఎక్కువే వేసి శనగకాయ ముద్దలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సిమ్లోనే కాస్త టైం పట్టినా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే విత్తనం లోపల దాకా వేగి క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇలా కొంచెం చల్లారిపోయిన తర్వాత బాగా నలిపి పొట్టంతా తీసేసుకొని ఇలా దప్పలుగా తయారైపోతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ప్లేట్ మొత్తం రాసేసి ఇది ఒక సైడ్కి పెట్టేసుకొని స్టవ్ పైన అదే బండలు పెట్టేసుకొని 3 కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి. మనం 4 కప్పులు శనగకాయ విత్తనాలు తీసుకుంటున్నాం కాబట్టి 3 కప్పులు బెల్లం తురుము వేసుకున్నాం. అదే గ్రాముల ప్రకారంగా అయితే 400 గ్రాములు బెల్లం అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లం అంతా ఫస్ట్ కరగనిచ్చేద్దాం. చూడండి, ఈ విధంగా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి వడకట్టేసుకుందాం. దాంట్లో నలకలు అలా ఏమన్నా ఉన్నా పోతాయి. ఇలా బెల్లం మొత్తం ఒకసారి వడకట్టేసుకొని స్టవ్ పైన ఆ బాండలో పెట్టేసుకొని బెల్లం పాకం అంతా అదే బాండల్లో వేసేసుకొని కొద్దిగా పెద్ద మంటే పెట్టి ఫస్ట్ ఉడకనిద్దాం. ఎందుకంటే ఇంకా బెల్లం పాకం రెడీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే కొంచెం పెద్ద మంట పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా ఉడికి పాకం వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మాటికి మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం వాటర్లో బెల్లం పాకం వేసి ఇలా చేతితో తీసుకున్నామంటే మనకి బాగా ముద్ద కట్టాలన్నమాట. ఇంకా ముద్ద పాకం కూడా రాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉడకనించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇలా ఒకసారి తీసేసుకొని ఇలా సాగుతూ వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టు కాదండి. ఇలా వించంగానే పటక్మని ఇరిగిపోవాలన్నమాట. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు. ఇంకా బెల్లం పాకంలో యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పాకం అయితే చెక్ చేసుకున్నాం. ఇలా కొంచెం వాటర్లో పాకం వేసేసుకొని ఒక చేతితో తీసుకొని గిన్నెకి ఇలా కొట్టామంటే టక్ టక్ మన సౌండ్ రావాలన్నమాట. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇంకా అలాగే చేతితో ఇలా ఇంచామంటే పటక్ మన ఇరిగిపోవాలి. అప్పుడు మనకి శనగకాయ ముద్దకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు. దానిలోకి నెయ్యి వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఆ టైంలో వేసుకుంటే మనకి శనగకాయ ముద్ద అనేది కొంచెం షైనింగ్గా వస్తుంది. నెయ్యి అంతా బాగా కలిసిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక ఈ శనగకాయలన్నీ బెల్లం పాకంలో వేసేసి బెల్లం పాకం అంతా శనగకాయ విత్తనాలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఇంకా ఆన్లో ఉండకూడదు. ఇలా బాగా కలిపేసుకొని మనం నెయ్యి రాసిన ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్లోకి అయితే ఈ శనగకాయ ముద్దల ఇదంతా వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్ మొత్తం సర్దేసుకోవాలండి. కొంచెం చల్లారినా అక్కడే ఉండకట్టేస్తుంది, మనకి ప్లేట్ మొత్తం సర్దదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పూరి కట్ట కానీ గెంటితో కానీ తీసుకొని ప్లేట్ మొత్తం సర్దేసుకోండి. ఇలా బాగా సర్దేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ షేప్స్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్ కట్ చేసుకుంటున్నానండి. ముద్దైనా చేసుకోవచ్చు, కానీ చేయి కాలుతా అలా ఉంటుంది కదా. ఇదైతే చాలా ఈజీ అయిపోతుందని నేనైతే బర్ఫీలుగా ఇలాగ షేప్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే చల్లారిన తర్వాత మనకి ప్లేట్ నుంచి ఊడొచ్చిన తర్వాత ఇలా అన్నామంటే అదే షేప్ అయితే విరిగిపోతుందండి. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత చాకుతో ఇలా అనేసి చేతితో ఇలా ఇంచామంటే చాలా ఈజీగా ఇరిగిపోతుంది. చూడండి, అచ్చం బయట షాప్స్లో కొన్నలాగే షైనింగ్గా సూపర్గా వచ్చాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీ. నేను చెప్పిన కొలతలతో ట్రై చేశానంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి శనగకాయ ముద్దలు. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక డబ్బాలో తీసి మూత పెట్టుకున్నామంటే మనకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా 2 డబ్బాల్లోకి తీసి మూతలు పెట్టేశాను. మా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తినేస్తారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.